పులివెందుల నియోజకవర్గంలో డిటోనేటర్లు జిలిటిన్ స్టిక్స్ పేలుళ్లు కలకలం రేపాయి. వేమూరు మండలం కొత్తపల్లికి చెందిన విఆర్ఏ నరసింహ దంపతులు నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి బ్యాటరీ సాయంతో పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నరసింహ మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వైకాపా నేత నిర్వహిస్తున్న మ్యాగజైన్ నుంచి జిలిటిన్ స్టిక్స్ డిటోనేటర్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం కొత్తపల్లికి చెందిన విఆర్ఏ నరసింహ సుబ్బలక్ష్మమ్మ దంపతులు ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మంచం కింద పేలుడు పదార్థాలు పేలాయి. పేలుడు ధాటికి నరసింహ మృతి చెందగా భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు. నైట్ అరౌండ్ 10:30 to 11 మధ్య కాలంలో వై నరసింహులు ఆయన విఆర్ఏ వాళ్ళ భార్య శుభలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఆయనకు ఒక 3 కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్ కి దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు కొట్టం అనమాట. అది అక్కడ నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిలిటిన్ స్టిక్స్ తో అమర్చబడినటువంటి డెటోనేటర్ ను పేల్చడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గాయాలైనాయి. వాళ్ళిద్దరికి తరలిస్తా ఉంటే నరసింహులు చనిపోవడం జరిగింది. వైఫ్ శుభలక్ష్మమ్మకు అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైట్. ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని దృష్టికి వచ్చింది. మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ను ఐడెంటిఫై చేస్తాం. అదే రకంగా ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిలిటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాటరీ కూడా ముఖ్యమే, అవి ఎక్కడి నుంచి వచ్చినాయనే ఆ కోణంలో విచారిస్తున్నాము. బాబు అనే వ్యక్తి కొంతకాలంగా తన తండ్రితో గొడవలు పడుతున్నాడని మృతుడి కుమార్తె తెలిపారు. ఈ కేసులో అనుమానితులు బాబు, రమేష్ ఇద్దరు వేముల సమీపంలోని వేర్వేరు ముగ్గురాయి గనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. సాధారణంగా గనులు పేల్చడానికి జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్ వినియోగిస్తుంటారు. పేలుడు పదార్థాలను గని యజమాని కనుసన్నల్లోనే కూలీలు పేలుస్తుంటారు. కాగా వీటిని అనుమానితులు ఇళ్లకు ఎలా తెచ్చుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గనుల తవ్వకాలకు ఉపయోగించే జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్ పులివెందులలోని మ్యాగజైన్ కేంద్రంలో లభిస్తాయి. ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఈ మ్యాగజైన్ ను పులివెందుల వైకాపా నేత ఒకరు నిర్వహిస్తున్నారు. కూలీలు పేలుడు పదార్థాలను మ్యాగజైన్ నుంచి తీసుకొచ్చారా లేక గని యజమాని కళ్లుగప్పి చోరీ చేశారా అనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. ముగ్గురాయి గని యజమాని శ్రీనివాసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమ్మ బాబు అనే అతను ముందు మాట్లాడుకుంటారు కదా సార్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మ తెలుసుకొని అట్లా తప్పులు ఏం చేయలేదు సార్. మా అమ్మ మాట్లాడలేదని చెప్పి ఇంతకు ముందు ఫస్ట్ టైం ఒకసారి చంపాలని చూసి ఇంటి దగ్గరకు వచ్చి కొట్లాడ పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ నిన్న వచ్చి బాంబులు వేసి అది ఇది చేయాలని ఇప్పుడు కాకుండా ఎక్కడ పోయినా కానీ మన ఆయనతో రంపులు పెట్టుకోవడం, అట్లా కొట్టడం, ఇట్లా కొట్టడం చేస్తాను అంటారు సార్. తను రాత్రి 10 ఆ టైంలో ఏదో కరెంట్ పెట్టి బాంబు ఏదో సార్ తెలుదు పేల్చేసింది. మొత్తం అంతా మన ఆయనకు పక్కంతా పోయింది. ఎందుకు అతను పెట్టుకొని మా నాన్న మీద వచ్చి అటాక్ చేసినాడు సార్. బాబు సార్ ఈ ఊరే సార్. 2-3 నెలల క్రితం ఒకసారి కొట్లాట పెట్టుకున్నారు సార్. మా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్న వచ్చి చనిపోయిన నరసింహులకు ఆయన భార్యకు బాబు సిగా బాబు అనే అతనికి అక్రమ సంబంధం కొన్ని నెలలు జరుగుతుంది. ఆ అక్రమ సంబంధం వీళ్ళు భర్త కనుక్కొని ఆమెను మందిలించుకొని ఆమె దారికి తెచ్చుకున్నాడు. ఈమె అతనితో అఫేర్ లో ఉన్నప్పుడు ఇంట్లోకి సరుకులు, వాళ్ళ భార్యకి చీరలు, ఈయనకి చెప్పులు, గుడ్డలు అన్ని తీపిస్తాను. ఇప్పుడు ఈమె కంట్రోల్ చేసుకుని బయటకు పంపించబోయేదానికి ఇతనికి ఏం వల్ల ఆదాయం లేదు. ఇతను ఉంటే కనుక నాకు అడ్డమని చెప్పి 3 నెలల కిందట మర్డర్ డోస్ జరిగింది ఆయన మీద. అప్పుడు స్టేషన్ లో కేసు పెట్టిండు. పెద్ద మనుషులు వచ్చి రాజీ చేసినారు. నిన్న రాత్రి ఇంట్లో పడుకునే సమయంలో వచ్చి గనుల్లో వేసే బాంబులు తీసుకొచ్చి మంచం కింద పెట్టి పేల్చినాడు. దీనికి స్వార్థం ఏంటంటే ఈయన చనిపోతే ఆమె నావశం అవుతుంది, ఆమె సంపాదించిన లెక్కంతా నాకే వస్తుందని స్వార్థంతో చేసినాడు తప్పితే ఈయన వేరే ఉద్దేశం లేదు. అక్రమ సంబంధం వల్ల ఆమె వల్ల నాకు ఏ ఆదాయం రావడంలే, డబ్బు అందడంలే, ఇంట్లో సరుకు అందడంలే, ఏవి రావడంలే. ఇప్పుడు 6 నెలలు 7 నెలల నుంచి నాకేం రావడంలే. వాళ్ళ ముగ్గుని ఏదోటి చేయాలా అని వచ్చి రాత్రి 10:30 కల్లా చేసినాడు సార్. వాడు బయటకు వచ్చి మా పిల్లలకు కూడా ముప్పు సార్. వాడు బయటకు రాకూడదు, మాకు కూడా న్యాయం కావాలా. 6 ఏళ్ల కిందట కలసపాడు మండలంలో అక్రమంగా తవ్వకాలు చేస్తోన్న గని కోసం తెచ్చిన జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలి 10 మంది కూలీలు మృతి చెందారు. ఇవన్నీ కూడా పులివెందులకు చెందిన వైకాపా నేత మ్యాగజైన్ నుంచి తరలించినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా కొత్తపల్లిలో జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలడం అనుమానాలు రేకెత్తిస్తోంది.